నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా ఏ అంశాలని బేస్ చేసుకొని ఫిర్యాదు చేయడం జరిగింది, అక్కడ ఎన్నికల కమిషన్ ఎటువంటి రిప్లై ఇచ్చింది? ముఖ్యంగా చెప్పడం జరిగింది కమిషన్ వారు ఏమంటే ఎవరిపైన ఎవరైతే దుష్ప్రచారం చేస్తే వారు ఎవరిని వదలమని చెప్పారు, చట్టపైన చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మాకు ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఉప ఎన్నికలు డిక్లేర్ అయినాయో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు టీ న్యూస్లో కానివ్వండి సంబంధించిన వ్యవహారాలు మన టీ న్యూస్, సిగ్నల్ టీవీ, మిర్రర్ టీవీ, తెలుగు స్క్రైబ్, న్యూస్ ల్యాండ్ తెలుగు, వైఆర్ టీవీ దాదాపు ఓ 10 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజాసామహితంగా చాలా దూరంగా వెళ్ళే వ్యవహారం. దీన్ని ఇప్పుడు కట్టడి చేయకపోతే మంచిని అనేది చనిపోతుంది. చెడుని వీరు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నారు. అబద్ధాలని స్పష్టంగా వారి యొక్క ఛానల్లో వేసుకుంటూ మంచిని దాచివేత చేస్తున్నారు. మాకు ఒకటే ఉద్దేశం, మీరు ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో మీడియా వారిపైన, మీడియా సంస్థలపైన, మీడియా వ్యవహారం పైన, జర్నలిస్ట్ విభాగం పైన ఒక విపరీతమైన దృష్టి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కట్టడి చేయాలి. జర్నలిస్టులు అంటే మనకు భవిష్యత్తులో మార్గాన్ని నిర్దేశం ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి వీరు ఆ కోణాన్ని పట్టుకొని వారి యొక్క ముసుగులో కావాలని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు చూడొచ్చు, నిన్న చేవల ఘటన అయింది. ఎంత ఘటన! ఆ ఘటనను కూడా కావాలని ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల అయిందంటున్నారు. దీనికన్నా అన్యాయం ఎక్కడ ఉంటుందా? అసలు మీరు మనుషులేనా? అసలు మీ ఇంట్లో పడించే రక్తమేనా? అసలు మానవీయ కోణం లేకుండా బీఆర్ఎస్ పార్టీ టీ న్యూస్ కానివ్వండి, వాళ్ళ అనుబంధ విభాగం సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, నిన్న ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల చేవల్ల ఘటన అయిందని చెప్పడం అంటే ఇక దీనికన్నా దుర్గమైన వార్తలు ఇక్కడ లేదు, రాబోదు కూడా. ఇలాంటి వార్తలను ఖండించాలి. స్పష్టంగా ఒక 10-15 యూట్యూబ్ ఛానల్ని డబ్బుతో వెదజల్లి అహంకారపూరితంగా గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ళు సంపాదించిన డబ్బుతో టీ న్యూస్ కానీ, నమస్తే తెలంగాణ కానీ వాళ్ళ పేపర్లో పొద్దున్న లోవంగానే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడము, ముఖ్యమంత్రి గారు అని గౌరవం ఇవ్వకుండా ఏదో ఒక పదాన్ని ఉపయోగించుకుంటూ అసభ్య వాతావరణం సృష్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి పేపర్ల పైన, ఇలాంటి టీవీ ఛానళ్ళ పైన, వారి అనుబంధం సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో చాలా దుష్ప్రచారమైన వ్యవస్థగా మారే అవకాశం ఉంది. దీన్ని ఇక్కడనే కట్టడి చేయాలి. దీన్ని చేయకపోతే జర్నలిజం పైన కూడా ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని వల్ల మొత్తం జర్నలిజం సంస్థ కూడా ఇబ్బంది అవుతుంది. ఒక మంచి పాలల్లో ఒక చిన్న ఉప్పు పడితే ఏ విధంగా ఉంటుందో జర్నలిజం ఒక మంచి పాలలాగా ఉన్నారు అందరూ. జర్నలిజం ఒక వ్యవస్థ, జర్నలిస్ట్ సంఘం కూడా ఒక పాలలాగా ఉంటే ఇలాంటి దుర్మార్గం ఒక చిన్న ఉప్పు పడడం వల్ల మొత్తం పాలంతా పలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన వారిపైన చర్యలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి రిప్లై ఇచ్చారు? ఏమైనా యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ ఛానల్ పైన పూర్తి సమాచారం ఇచ్చాము. పెన్ డ్రైవ్లో వారు ఏ సమయంలో ఏ విధంగా వాళ్ళు ప్లే చేశారు, ఏ పదాలను వాళ్ళు మెన్షన్ చేశారు, ముఖ్యమంత్రి గారి పైన ఏ పదాన్ని వాళ్ళు మెన్షన్ చేశారు, కాంగ్రెస్ పార్టీ పైన, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పథకాలపైన ఏ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. పూర్తి సమాచారంతో పక్కడబందీగా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి. సో బహిరంగ సభలో కావచ్చు, ఇటు రోడ్ షోలో ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు ఓటర్లను ఉద్దేశించి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ఉద్దేశించి. సో ఈ నేపథ్యంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బదనాం చేసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. విత్ ఎవిడెన్స్తో, పెన్ డ్రైవ్తో పాటు విత్ ఎవిడెన్స్తో అన్ని కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుంది, ఎంతవరకు యాక్షన్ రాబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బీఆర్కే భవన్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.